మనం హైవేలో బైక్‌ని రైడ్ చేస్తున్నప్పుడు, బైక్‌ని రోడ్డు మీద నడిపిస్తున్నామా? లేక రోడ్ మన మైండ్ నడిపిస్తుందా? ఈ డౌట్ అందరికీ వచ్చే ఉంటది కదా! దీన్నే హైవే హిప్నాసిస్ అంటాం. హైవే హిప్నాసిస్ అంటే లాంగ్ స్ట్రెయిట్ హైవేస్ మీద రైడ్ చేస్తున్నప్పుడు సేమ్ స్పీడ్, సేమ్ రోడ్, సేమ్ సౌండ్ వల్ల మన బ్రెయిను బోర్ అయిపోయి ఆటో పైలట్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. మన ఐస్ ఓపెన్‌లోనే ఉంటాయి. హ్యాండ్స్ హ్యాండిల్ మీదే ఉంటాయి. బైక్ డ్రైవ్ చేస్తూనే ఉంటాం. కానీ మన మైండ్ ఫుల్ కాన్సంట్రేషన్ రోడ్ మీదైతే ఉండదు. మనకి ఇలా అయినప్పుడు మనం నిద్రపోవట్లేదు. కానీ ఫుల్ అలర్ట్‌గా అయితే ఉండం. 10-15 మినిట్స్ ఎలా వెళ్ళాయో కానీ గుర్తుండవు. అసలు లేన్ చేంజ్ అయినట్టుగాని గుర్తుండదు. సడెన్‌గా ఏదైనా డాగ్ కానీ, వెహికల్ గాని అడ్డొస్తే మనం బ్రేక్ వేసేది లేట్ అవ్వచ్చు. ఇలాంటప్పుడే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఒకవేళ మీకు ఎక్కువ ఆవలింపులు వస్తా ఉంటే, ఒకవేళ మీ ఐస్ హెవీగా అనిపిస్తే, మీరెంత దూరం వెళ్లారో మీకు గుర్తు లేకుండా అనిపిస్తుంటే, ఇది మీ బాడీ మీకు చెప్తున్న వార్నింగ్. ప్రతి 1-1 ½ అవర్‌కి బ్రేక్ ఎత్తి తీసుకోండి. బైక్ దిగండి, వాటర్ తాగండి. 2 మినిట్స్ అలా వాక్ చేయండి. ఒకవేళ మీకు నిద్ర ఫీల్ వస్తా ఉంటే ఒక పవర్ నాప్ ఏసి మళ్ళా రైడ్‌నైతే కంటిన్యూ చేయండి. బైక్‌ని కంట్రోల్ చేయడం ఈజీయే. కానీ మైండ్‌ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. రైడ్ సేఫ్, హ్యాపీ రైడింగ్. మరిన్ని వీడియోస్ కోసం అకౌంట్‌నైతే ఫాలో కొట్టండి.